వైఎస్ఆర్ వ్యూ పాయింట్ వైజాగ్ లో సీతకొండ బీచ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఎంత న్యాచురల్ గా ఎంత అందంగా ఉన్నాయో. హలో గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వైజాగ్లో ఉన్న కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ వ్యూ పాయింట్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వైజాగ్ జోడుగుళ్ళపాలెంలోని సీతకొండ బీచ్నే ఈ వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పేరు మార్చింది రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదే మీకు ఇప్పుడు శిలాఫలకం కూడా చూపిస్తున్నాను. 26/3/2023లో G20 సదస్సు జరిగింది కదా, ఆ టైంలో మంత్రి అలాగే ముఖ్య అతిథుల చేత ఈ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. దీని ఎంట్రన్స్ అయితే అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఆ పక్కన మీకు మెట్లు చూపిస్తున్నాను కదా, అటువైపు నుంచి డైరెక్ట్గా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్, న్యాచురల్గా ఏర్పడిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది. సో ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి మనం ఈ వ్యూ పాయింట్ ఆపోజిట్ కొండను కూడా రకరకాల స్టిక్కర్స్ అంటించి లైటింగ్ పెట్టి అత్యంత అద్భుతంగా ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగా డెవలప్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో నైట్ టైం అయితే మరింత వెలుగులతో అద్భుతంగా ఉంటుంది. నైట్ మీకు ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఐ లవ్ వైజాగ్ అనే ఒక మంచి ప్రతి ఏరియాలో ఇప్పుడు పెడుతున్నారు కదా, అలా ఇక్కడ కూడా పెట్టారు. మీకు మరోసారి ఐ లవ్ వైజాగ్ కూడా చూపిస్తాను. ఈ వీడియో మీకు డే టైమే కాదు, ఈ వ్యూ పాయింట్ నైట్ టైం కూడా ఏ రకంగా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ అసలు ఈ వ్యూ పాయింట్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే ఖాళీ ఉండట్లేదు. ముఖ్యంగా ఐ లవ్ వైజాగ్ దగ్గర కానీ లేదంటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర కానీ చాలామంది అయితే వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆర్కే బీచ్ తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ విజిబుల్ ప్లేస్ కూడా ఇదే అయింది. సో అందుకే మేము మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే చేశాము. సో ఈ వ్యూ పాయింట్ కిందనైతే రాళ్ళతో చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యూ పాయింట్కి వెళ్ళడానికి 3 దారులు అని చెప్పాను కదా, ఇందాక మీకు ఒక దారి చూపించాను, మెట్ల మార్గం. అలాగే ఇటువైపు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇటువైపు నుంచి ఎలా కిందకి వెళ్ళినట్టయితే అలా కిందకి చేరుకోవచ్చు. అలాగే దీని పక్క నుంచి ఇంకొక దారి కూడా ఉంది, మీకు ఆ దారి కూడా చూపిస్తాను. ఈ కిందనంతా ఈ రకంగా ఉంటుంది. అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ పాయింట్. అప్పుడు మీకు 2 దారులు చూపించాను కదా, ఇది 3వ దారి అనమాట. సో ఇటువైపు నుంచి కూడా మనం కిందకి వెళ్ళొచ్చు. నేనైతే ఈ దారిని కిందకి చేరుకోవడానికి ఎంచుకున్నాను. సో మెట్లయితే దిగుతున్నాం మనం. ఈ కింద నుంచి మనం అప్పుడు అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్లా కనబడుతుంది కదా, ఈ మధ్య మీ అందరికీ గుర్తుంది కదా, వైజాగ్లో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వచ్చింది అని చెప్పి చాలా పబ్లిసిటీ చేశారు. ఫైనల్గా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే తెన్నేటి పార్క్ దగ్గర ఓపెన్ అవ్వలేదు, బట్ ఇది న్యాచురల్గా ఏర్పడిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనమాట. ఎక్కడైతే ఎంతమంది అయినా ఎక్కొచ్చు, ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో ఫేమస్ అయిందే. ఈ వ్యూ పాయింట్ని ఒకప్పుడు సీతకొండ బీచ్ అనేవారు, సీతకొండ వ్యూ పాయింట్ అనేవారు, లేదంటే అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేవారు. ఇలా ఈ వ్యూ పాయింట్కి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు మన తెన్నేటి పార్క్ దగ్గర ఉన్న షిప్ కూడా మీకు చూపెడతాను. ఆ షిప్ కూడా త్వరలో గ్రాండ్గా ఓపెన్ కాబోతుంది. పెద్ద రెస్టారెంట్ ఏదో ఓపెన్ చేస్తారని చెప్తున్నారు కదా, మనం ఛానల్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. ఫ్రెండ్స్, ఈ వీడియో ముందుకు వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి. కిందకైతే నేను చేరుకుంటున్నాను, చూస్తున్నారు కదా, రాళ్ళు రప్పలతో కిందకి వెళ్ళడానికి కొంత జాగ్రత్తగా దిగాలి. చిన్నపిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ ఉంటే కొంచెం జాగ్రత్తగా దిగాల్సి వస్తుంది. ఇటువైపు అయితే అటువైపు నుంచి నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అటువైపు నుంచి అయితే మెట్లు కిందకి డైరెక్ట్గా ఉంటాయి ఇక్కడ. బట్ ఆ పక్కనే కొంత శ్మశానం అవన్నీ ఉంటాయి అనమాట. సో అందువల్ల నేను అటువైపు నుంచి దిగలేదు. సో ఇటువైపు నుంచి అయితే దిగడానికి అయితే నేను చూశాను. ఇటువైపు నుంచి కూడా పర్లేదు. ఫైనల్గా నేను కిందకైతే దిగిపోయాను. బీచ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం చాలామంది ఏంటంటే యూత్ ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఫోటోషూట్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఈ వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా డెవలప్ చేసిన తర్వాత ఆ పైనుంచి చూసినప్పుడు మనకి వ్యూ పాయింట్ చాలా చిన్నగా అనిపించినా ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఆ రాక్ అది ఎంత అందంగా ఉందో. ఇంత అందమైన నేచురల్ రాక్ చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. మీరు ఎవరన్నా చూసారు? హాయ్ ఫ్రెండ్స్, వైఎస్ఆర్ వ్యూ పాయింట్ వైజాగ్ లో సీతకొండ బీచ్ దగ్గర ఉన్నాము. సో ఇది చూసారు కదా, చాలా బాగుంది వ్యూ అంతా కూడా. ఈ రాళ్ళు అవి చూడండి ఎంత న్యాచురల్ గా ఎంత అందంగా ఉన్నాయో. సో మనం ముందు వరకు వెళ్ళి వీడియో అయితే రికార్డ్ చేద్దాము. లెట్స్ వాచ్ ద వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
ఈ రాక్ మధ్యలో ఈ గుంటలు ఉన్నాయి కదా, ఈ గుంటల దగ్గర అయితే చాలామంది చేపలు కూడా పడుతున్నారు, చాలామంది యూత్. అలాగే ఈ సైడ్కి వెళ్తే మాత్రం మన సముద్రంలో ఉన్న అలలు మనకి పైకి తగులుతున్నాయి, కొడుతున్నాయి. సో నేను ఇంకా ఎడ్జ్గా అయితే వెళ్ళలేదు. అలాగే ఫ్రంట్లో కూడా ఎక్స్ట్రీమ్ ముందుకు అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మన ఫోన్ కూడా మనం క్యారీ చేస్తున్నాము. ఏదైనా ఫస్ట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే కొంత జాగ్రత్తగానే నేను కాస్త ముందుకెళ్ళి మీకు ఈ వ్యూ పాయింట్ అంతా కూడా మీరు చూసినట్టుగా, మీ కళ్ళతో మీరు చూసినట్టుగా చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. సో నా ప్రయత్నానికి మీరందరూ ఖచ్చితంగా ఒక లైక్ అయితే, వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ వ్యూ పాయింట్కి వెళ్ళినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అలాగే మీ వ్యూ పాయింట్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మన ఛానల్లో ఏదైనా వీడియో చేయాలన్నా, మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా మన ఛానల్లో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే నేను మీ ఇష్ట ప్రకారం నేను మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్గా నేనైతే చాలా ముందుకు వచ్చాను, చూసినాక ఇంకా ఎంత దూరం ఉందో. ఇక్కడ నుంచి మన ఇందాక చూపించిన కొండను కూడా మీకు చూపిస్తున్నాను. నేనైతే సెల్ఫీ వీడియో కూడా చూసారా, సెల్ఫీ వీడియో కూడా ఎంత అద్భుతంగా ఉందో, సూపర్ అసలు. సో చాలా ఎంజాయ్ చేశాను. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఇంకేమైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. Yeah.